వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. నంద్యాలలో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు అరెస్టు. ఆరు మంది పిల్లలకు తల్లికి వందనం. ఆనందం వ్యక్తం చేసిన మహిళలు. ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పొగాకును కొనుగోలు చేసి పొగాకు రైతులను ఆదుకోవాలి. సాక్ జాకీర్ జ్యువెలరీ షాప్ ప్రారంభించిన జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు. భూజనం గ్రామంలోని శ్రీ ముక్తి ఈశ్వర స్వామి దేవస్థానం భూములు కౌలు వేలంలో తగ్గిన ఆదాయం. బేతంచెర్ల పట్టణంలో నగర పంచాయతీ కమిషనర్ ఆధ్వర్యంలో యోగా ఆంధ్ర కార్యక్రమం. తీసుకున్నా దీనికి నెల వరకు వస్తుందమ్మా. ఒక్క పూట మీరు తీసుకోండి. మీరు తీసుకున్నారు ఇది దాదాపు ఇది పెద్ద రికవరీ అండి. హౌస్ బ్రేకింగ్ దాంట్లో మొత్తము మంచి గుడ్ వర్క్ చేశారు మా వాళ్ళు కూడా. అప్రిసియేషన్ లెటర్స్ కానీ జిఎస్సీలు కానీ మా ఎస్పీ గారు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు టోటల్ అండి ఇద్దరు వ్యక్తులు. వీళ్ళు ఒకరి మీద 21 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఇంకొక అతని మీద 36. శివశంకర్ మీద 21 కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి. కొండ పవన్ కుమార్ మీద 36 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా ఒకరు నల్గొండ, ఒకరు గుంటూరు జిల్లా. ఇద్దరు వీళ్ళు గతంలో జైల్లో ఉన్నప్పుడు పరిచయం చేసుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి కంబైన్డ్ గా ఈ నేరాలన్నీ చేస్తున్నారండి. వీళ్ళు నంద్యాల జిల్లాలో గత కొద్ది నెలలుగా జరిగిన నేరాల్లో భాగంగా నిన్న నంద్యాల సిసిఎస్ పోలీసు వారు, నందికొట్కూరు టౌన్ ఇన్స్పెక్టరు, తర్వాత నందికొట్కూరు సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఇద్దరు ముద్దాయిలను వేముల శివశంకరు, తర్వాత కొండ పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను నందికొట్కూరు టౌన్ లోని సుంకులమ్మ గుడి దగ్గర నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళది ఇంట్రాగేషన్ దాంట్లో ఏం బయటపడినాయంటే సుమారుగా నంద్యాల జిల్లాలో 6 కేసులు, నందికొట్కూరులో 2 కేసులు, నంద్యాల తాలూకాలో 2 కేసులు, వెలుగోడులో 1 కేసు, నంద్యాల 3 టౌన్ లో జరిగిన థెఫ్ట్ కేసులో 1. టోటల్ 6 కేసెస్. మరి ఇవే కాకుండా విజయనగరము తర్వాత ప్రకాశం జిల్లాలలో కూడా ఒక 2 కేసెస్, మొత్తం టోటల్ 8 కేసెస్ లో వీళ్ళని ముద్దాలుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో టోటల్ బంగారు వచ్చి 388 గ్రామ్స్ పోవడం జరిగింది. అదే రకంగా సిల్వర్ వచ్చి కేజీ 60 గ్రాములు. తర్వాత టోటల్ ఈ 1 లెనోవో ల్యాప్టాప్ ఎక్కడైతే మన నంద్యాలలో జరిగిన దాంట్లో ఒక అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో జరిగిన దాంట్లో ల్యాప్టాప్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అది కూడా రికవర్ చేయడం జరిగింది.
అదే రకంగా సిల్వర్లో 266 గ్రామ్స్ రికవరీ చేయడం జరిగింది. బంగారులో 385 గ్రామ్స్ రికవరీ చేయడం జరిగింది. ల్యాప్టాప్ తర్వాత రిమైనింగ్ వేరే జిల్లాల్లో జరిగిన నేరాల్లో కూడా 45 గ్రామ్స్ గాను దాంట్లో కొద్దిగా తర్వాత సిల్వర్లో కూడా కొద్దిగా రికవర్ చేయడం జరిగింది. టోటల్గా వర్త్ రూపీస్ 39 lakhs ఇక్కడ ఉన్నాయండి. 39 lakhs ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అందరూ మా ఎస్పీ గారు అయితేనేమి, డిఐజీ గారు అయితేనేమి అందరూ ఈ సిబ్బందిని వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా అందరికీ చెప్పడం ఏమంటే పబ్లిక్ కూడా ఈ ఏదైతే వాళ్ళు ఇంట్లో ఉండరో లాక్డ్ హౌస్ అప్పుడు పోలీసు వాళ్ళకు కొద్దిగా సహకరిస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ప్రాంతాల్లో మేము గట్టి నిఘా పెట్టడం జరుగుతుందండి. మీరు కూడా ఎవరైతే పబ్లిక్ ఇళ్లలో పెళ్లిళ్లకు పేరెంటాలకు పోయేటప్పుడు కానీ వేరే రిలేటివ్స్ ఇంటికి పోయేటప్పుడు కానీ జాతరలో పోయేటప్పుడు కానీ ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు వదిలేసి వెళ్తున్నారండి. అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ లాకర్లలో పెట్టుకొని పోతే కొద్దిగా అవాయిడ్ చేస్తున్న వల్ల మొత్తం ఈ నేరాలని. అదే రకంగా దొంగలు ఈ కొత్త వ్యక్తులు కానీ ఊర్లలో తిరిగినప్పుడు మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద గట్టిగా నిఘా పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుందండి. వీళ్ళు మంచి వర్క్ అండి. ఇది 39 lakhs అంటే చిన్నది కాదు. దాదాపు 40 lakhs వరకు రికవర్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 90% రికవర్ అయిందండి ఈ కేసుల్లో. 90% రికవరీ ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉందో ఆల్మోస్ట్ ఆల్ 90% రికవరీ. మాది అంకంపల్లి గ్రామం, మండలం బెలుగుప్ప మండలం. మేము 6 మంది ఆడపిల్లలు మాకు సంతానం కలిగినది. అందువలన మాకు ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది. ఇప్పుడు 6 మందికి తల్లికి వందనం వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు అన్నగారికి, లోకేష్ అన్నగారికి, కేశవన్న గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుసుకుంటున్నాము. ఇంకా మాకు చదివించడానికి చాలా కష్టంగా ఉంది. ఈ కష్టకాలంలో మాకు చంద్రబాబు అన్న ఈ 6 మందికి తల్లికి వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము చదివించుకోవాలంటే ఎంతో కష్టపడి మాకు పనికి పోతే జరగడము అంతవరకే, కానీ లేకపోతే జరగడం కూడా చాలా కష్టంగా ఉంది. మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వము మాకు ఈ తల్లికి వందనం దయచేసినందుకు కొరకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఇచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరికి జమేనా డబ్బులు అందరికి పేర్లు ఇష్టం వచ్చినాయి. ఐదు 6,000 ఎప్పుడు ఈ నూనె చాలకుంటున్నారు. నూనె కొనుక్కొచ్చుకొని $300 ఎన్ని ఎకరాలు వేసినారమ్మా మీరు? 4 గుత్తకు తీసుకున్నారా? ఎంత గుత్త సంవత్సరానికి? ఎకరాకు 70,000 ఉన్నా. 70,000 ఎకరా 70,000. పొగాకు రేటు ఉందని ఎప్పుడైతే ఒట్టి కావు ఇవిగా ఒట్టి కొండ కోసమే ఒక్కొక్క తాడు ఇట్లా వేసుకొని అట్లా ఆరేసుకుంటే కట్టుకుంటున్నాం. మళ్ళా నువ్వు అంతా చేసినప్పుడు 6,000 రూపాయలకి అడుగుతున్నారు. మళ్ళా 15,000 ఉన్న రేటు 6,000కి వచ్చింది. అది 6,000 కూడా మళ్ళీ 3 నెలలకు డబ్బులు. మీరు ఇంకెప్పుడు బాగుపడేది 3 నెలలకు డబ్బులు అంటే ఏం చేయాలా? వడ్డీ చేయాలా? 3 నెలలకు డబ్బులు. మీరెంత వేసినారు? మీరు ఎంత పొలం వేసినారు? 4 ఎకరాలు వేసినాం. 4 గుత్తకా సొంతం? గుత్త ఎంత తీసుకున్నారు? గుత్త 65,000. మునుగుత్తనా మామూలు గుత్తనే డబ్బు కట్టి చెల దిగాల.
बाबा इधर आओ इधर ओके हाँ ऊपर को जाना ऊपर आ जाओ कहीं तो ओके 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 ले वहाँ ओके बना हबलना मिन अज़वाजिना व ज़ुर्रिय्यातिना क़ुर्रता अयुनिन वजअलना लिलमुत्तक़ीना इमामा। अल्लाह फरमा या अल्लाह जान कर या अनजान माफ़ फरमा, आइंदा के गुनाहों से हमारे पूरी उम्मत की हिफाज़त फरमा। या अल्लाह किसी को किसी का मोहताज न बना, फरमा। या अल्लाह हमारे ज़ाकिर भाई ने बड़ी हाफिज़ बिंदु के साथ या अल्लाह अपने दुकान में कलाम इलाही की तिलावत करवा कर या अल्लाह मेहमान हमारे जिम्मेदार जनाब मनिया खलील अहमद भाई और दोस्त अहबाब या अल्लाह इन तमाम को दुआ कर या अल्लाह अपने खुश नीयत से या अल्लाह नेक नीयती से या अल्लाह अपने दुकान में अल्लाह दुआ करवा रहे हैं। या अल्लाह इनके दुआ कराने को कबूल फरमा। या अल्लाह इनकी तजारत में खूब बरकत के पैसे फरमा। ग्राहकों की इनकी दुकान की तरफ माइल फरमा, तजारत की तरफ माइल फरमा। या अल्लाह नागहानी बलाओं से दुकान के और दुकान के मालिक की हिफाजत फरमा। ज़मीनी बलाओं से हिफाजत फरमा, आसमानी बलाओं से हिफाजत फरमा। अचानक परेशानियों से हिफाजत फरमा, अचानक हादसों से हिफाजत फरमा। और इसी तरह या अल्लाह हमारे उभरते हुए नौजवान या अल्लाह जनाब निकले फिरोज भाई या अल्लाह मिल्लत के जितने भी मसाइल हैं उन तमाम मसाइल को एक के बाद दीगर या अल्लाह की ज़ियारत करने की तौफ़ीक़ अता फरमा। हज की दौलत से मालामाल फरमा। रोज़े रसूल की मदारिस की खानखाहों की मदद करने की तौफ़ीक़ अता फरमा। गरीबों की बेवाओं की यतीमों की मदद करने की तौफ़ीक़ अता फरमा। मौला जो मांगी हो के अता फरमा, मांगने से भूल से रह गए अता फरमा, मांगने से ज़्यादा अता फरमा। या अल्लाह इस जमात में जितने भी जिन जिन के आरज़ुएँ हैं, तमन्नाएँ हैं, पेचीदा मसाइल हैं, उन तमाम मसाइल का हल फरमा। आप बड़े हल्लुल मुश्किलात हैं, आप बड़े मुश्किल कुशा हैं। या अल्लाह आप चाहे तो आन के आन में
సుబ్బరాయుడు 96,000 సుబ్బరాయుడు 96,000 సుబ్బరాయుడు 8,000 సుబ్బరాయుడు 1,00,000 చంద్రమౌళీశ్వరప్ప 1,00,000 రూపాయలు చంద్రమౌళీశ్వరప్ప 1,01,000 కులాయప్ప 92,000 రంగస్వామి రెడ్డి 93 దేవస్థాన పాట 2 లక్షలున్నా దేవస్థాన పాట 2 లక్షలు దేవస్థాన పాట 2 లక్షలు వరకు చాలా ఒత్తిడికి లోనవుతాడు. అందులో భాగంగా కాలానుగుణంగా వివిధ రకాలైన జబ్బులతో ఇబ్బంది పడుతుంటారు. యోగా అనేది శరీరానికి సంబంధించి ఎప్పుడైతే శరీరం మన అదుపులో ఉంటుందో మన మనసు బాగుంటుంది. అందులో భాగంగా యోగా చేయడం వల్ల మనిషి అనేది బ్రహ్మాండంగా తన యొక్క తేజస్వంతమైన మనస్సుతో వికాసింపజేస్తాడు. అందుకే మేము ఈ యోగా అనేది ప్రతి మనిషికి యోగా అనేది అవసరం. ఉదాహరణకు మనిషికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు తన నిమిషాలు తన కోసం టైంకి కేటాయించుకోవాలి. ఉదాహరణకు 40 years 40 ఏళ్ళు ఉంటుంది. 40 నిమిషాలైనా దినచర్యలో తనకంటూ కేటాయించుకోవాలి. అప్పుడే ఆరోగ్యం ఉంటుంది. భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలు కనీసం 1 గంట మన కోసం మన వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నంద్యాలలో 2 అంతర్-జిల్లా దొంగలు అరెస్టు. ఆరు మంది పిల్లలకు తల్లికి వందనం. ఆనందం వ్యక్తం చేసిన మహిళలు. ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పొగాకును కొనుగోలు చేసి పొగాకు రైతులను ఆదుకోవాలి. సాక్ జాకీర్ జ్యువెలరీ షాప్ ప్రారంభించిన జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు. భోజనం గ్రామంలోని శ్రీ ముక్తి ఈశ్వర స్వామి దేవస్థానం భూములు కౌలు వేలంలో తగ్గిన ఆదాయం. బేతంచెర్ల పట్టణంలో నగర పంచాయతీ కమిషనర్ ఆధ్వర్యంలో యోగా ఆంధ్ర కార్యక్రమం.